ఆర్మూర్ పట్టణంలోని మోడల్ స్కూల్ బాలికల కస్తూర్బా పాఠశాలలో సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. పాఠశాలల్లో సమస్యలపై పలుమార్లు అధికారులకు, ఎమ్మెల్యేలకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో అధికారుల తీరును నిరసిస్తూ వర్షంలో సైతం పీడీఎస్యూ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్ రాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఏరియా అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ, అధికారులు మారినా, ఎమ్మెల్యేలు మారినా సమస్యలు మాత్రం తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఇప్పుడు ఉన్నది ఆర్మూర్ పట్టణ కేంద్రంలో మోడల్ స్కూలు, దీని పక్కకే కస్తూర్బా స్కూల్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్న రోడ్డు ఇక్కడికెళ్ళే విద్యార్థులందరూ అందులోకి పోవాలి. దాదాపు వందలాది మంది విద్యార్థులు ఉంటారు. ఇక్కడ 700 మంది, అక్కడ 300 నుంచి 400 మంది విద్యార్థులు చదువుతారు. ఇది పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా సారీ ఈ సమస్య ఉంది, ఇక్కడ మొరం పోయించండి, ఒక సీసీ రోడ్ వేయండి, విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఎంతమంది అధికారులను కలిసినా కూడా వాళ్ళు చెప్పినా కూడా వినకుండా అసలు వాళ్ళ నిర్లక్ష్య వైఖరికి అర్థమేంటో తెలియట్లేదు. అందుకే ఈరోజు పీడీఎస్యూగా మేము ఈ వర్షంలోనే నిరసన తెలుపుతూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు ఈ 2-3 రోజులలో ఈ సమస్య కనుక పరిష్కరిస్తే ఓకే, లేకుంటే ఈరోజు మేము నలుగురం కాదు, రేపన్నాడు వందలాది మంది విద్యార్థులకి మేము రోడ్లపైన బైఠాయిస్తాం. తప్పకుండా ఈ కార్యక్రమాలు చేస్తాం. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి అధికారులు. రాకేష్ రెడ్డి కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే కస్తూర్బా పాఠశాలను సందర్శించాలి, అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించాలి. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.